ఓం విఘ్నేశ్వరాయ నమః. రామాయణము సుందరాకాండ మొదటి అధ్యాయము. హనుమంతుడు అలా వేగంగా పైకి లేచేసరికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ పర్వతం మీద పాతుకుపోయిన మహావృక్షాలు వేళ్లతో సహా ఆయనతో పాటు పైకి లేచిపోయాయి. ఆకాశంలో వెళుతున్న హనుమంతుడి మీద ఆ చెట్లు పుష్పాలను కురిపించాయి. తేలికైన చెట్లు చాలా దూరం వెళ్ళాయి. బరువైన చెట్లు ముందుగానే పడిపోయాయి. అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని చూసిన వారికి ఈయన ఆకాశాన్ని తాకుతున్నాడా లేక సముద్రాన్ని తాకుతున్నాడా అనే అనుమానం వచ్చింది. పసుపు పచ్చని కళ్ళతో హనుమంతుడు మెరిసిపోతున్నాడు. ఎర్రటి నోరుతో సూర్యమండలం వెలిగిపోతున్నట్లు ఆయన ముఖం వెలిగిపోతుంది. ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్లు చుట్టి పైకెత్తేశాడు. అప్పుడు ఆ నీళ్లలో ఉన్న తిమింగళాలు, తాబేళ్లు, చాపలు, రాక్షసులు పైకి కనపడ్డారు. హనుమంతుడు ఒక్కొక్కసారి మేఘాలలోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి వస్తూ ముందుకు వెళ్తున్నాడు. హనుమంతుడు అంత వేగంతో వెళ్ళిపోతుంటే కింద నుంచి సాగరుడు చూసి, సాగరాలు ఏర్పడటానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తే కారణం కాబట్టి అలాంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుంచి వెళ్తున్నాడు కాబట్టి ఆయనకు ఆతిథ్యం ఇవ్వటం మన ధర్మము అని అనుకొని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి ఇలా అన్నాడు. నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళలోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్ర మార్గము నుండి భూమి మీదికి వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండటానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డుగా పడ్డావు. ఇక కింది వాళ్ళు పైకి రారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కానీ నీకున్న శక్తి వల్ల నువ్వు పైకి కిందికి పక్కకు పెరగగలవు. అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడం కోసము ఒక్కసారి పైకి లేచి ఆయన శిఖరాలు అందుకని నువ్వు హనుమంతుని ఆతిథ్యం ఇవ్వడం కోసము ఒక్కసారి పైకి లే, ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు అన్నాడు. అప్పుడు మైనాక పర్వత శిఖరాలు సముద్రం నుండి పైకొచ్చాయి. బయటికి వచ్చిన ఆ బంగారు శిఖరాల మీద సూర్యకాంతి పడగానే ఆకాశమంతా ఎర్రటి రంగు చేత కప్పబడింది. ఆ శిఖరాలను చూసిన హనుమంతుడు ఇప్పటి వరకు ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుంచి బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించటానికి అడ్డు వస్తున్నారు అనుకుని తన వక్షస్థలంతో ఆ శిఖరాలను ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకు శిఖరాలు చూర్ణమై కింద పడిపోయాయి. అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరాల మీదనే నిలబడి, అయ్యా, మామూలు వారే అతిథిగా వస్తే విడిచిపెట్టము. మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారము చేసిన విశిష్టమైన అతిథివి. ఉపకారం చేసిన వారికి ప్రత్యోపకారం చేయటము మనం చేయాల్సిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది. నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారం పొందాము. కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు, జనాలు బెంగ పెట్టుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలు నరికేశాడు. మైనాకుడి రెక్కలను నరకబోతుంటే మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు. పోనీలే, సముద్రంలో పడితే పడ్డాడు, కానీ రాక్షసులు బయటికి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు అని ఇంద్రుడు ఆ మైనాకుడిని వదిలేశాడు. అందుకని నువ్వు ఒకసారి నా పర్వత శిఖరాల మీద కూర్చొని కాస్త తేనె తాగి పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని హాయిగా వెళ్ళిపో అన్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడిని చేతితో ముట్టుకొని, నేను చాలా ప్రీతి పొందాను. నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే నేను పొందినట్లే. నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను చేయవలసిన పని చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది. సూర్యాస్తమయం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను. మధ్యలో ఎక్కడా ఆగకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. బయటికి వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు చూసి, ఓహో, ఇన్నాళ్లకు నువ్వు పాతాళం నుంచి బయటికి వచ్చావు కదా అన్నాడు. అప్పుడు మైనాకుడు, ఈ ఇంద్రుడు నాకు రెక్కలను తరిగేస్తే తరిగేశాడు. ఉపకారం చేసిన వారికి ప్రత్యోపకారం చేయకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉండను అనుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు, నాయనా మైనాక, ధైర్యంగా హనుమకు సహాయం చేయటం కోసం బయటికి వచ్చావు. రామకార్యం కోసం వెళ్తున్న వాడికి ఆతిథ్యం ఇవ్వడం కోసం బయటికి వచ్చావు కాబట్టి నీ రెక్కలు కొయ్యను అని అభయం ఇచ్చాడు.